వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిరపకాయ బజ్జీని చాలా టేస్టీగా క్రిస్పీగా చేసే మెథడ్ని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1 పావు కిలో మిరపకాయలు తీసుకుంటున్నాను. బజ్జీ మిరపకాయలను తీసుకొని ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పౌడర్ని కొంచెం మొత్తం అన్ని మిరపకాయలకి సేమ్ ఇలానే స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బజ్జీని చేసుకోవడానికి పిండిని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా. వీటిని మంచిగా కలుపుకొని కొంచెంగా అవసరానికి సరిపడా నీళ్ళని తీసుకుని చిక్కటి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండి బాగా పట్టేంత వరకు డిప్ చేయాలి. ఆయిల్లో చిన్న పిండి ముద్దను వేసి చూసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. బజ్జీని ఆయిల్లోకి తీసుకునే ముందు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి మిరపకాయ బజ్జీలను క్రిస్పీగా మంచి కలర్ వచ్చేంత వరకు స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసిన బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. మిరపకాయ లోపల పెట్టుకునే స్టఫ్ కోసం ఆనియన్, పల్లీలు, కొత్తిమీర, నిమ్మకాయ, 1 స్పూన్ సాల్ట్,